ఇప్పుడంటే చికెను, మటను, తొక్క, తోటకూర అని చెప్పేసి రకరకాలు తినేస్తున్నాను గానీనండి, చిన్నప్పుడైతే మాత్రం నాకు చికెను, మటను కొంచెం దూరంగానే ఉంచేదాన్ని. నాకు చేపలంటేనే ఎక్కువ ఇష్టమైన దాని మీద అవే ఎక్కువ తెప్పించుకుంటుండేదాన్ని. ఇంకా శనివారం వచ్చిందంటే చూడాలి నా బాధ, ఇంట్లో పప్పు వండి తీరుతారు మా అమ్మగారు అని చెప్పేసి మా నాన్నగారు నా కోసం నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి కళాయిని శుభ్రంగా తుడిపించి మరీ మంచిగా వెజిటేరియన్ నూడిల్స్ని చేయించి తీసుకొచ్చేవారు అనమాట. ఇంకా ఎంతైనా సరే కూతుళ్ళ అవసరాలు, బాధ్యతలు, బంధాలు అన్నీ తెలిసేది తండ్రికి ఒక్కళ్ళకి కదండి. అలాగ ఆ రోజైతే గడిచిపోయేది. అందువల్ల నాకేంటంటే ఈ చికెన్కి మటన్కి తేడా అన్నది పెళ్ళయ్యాక కూడా తెలియలేదు. ఎప్పుడైనా వండితే తినేయడమే కానీ ఇది చికెనా మటనా అని అడిగిన దాఖలాలు లేవన్నమాట. నేను పెళ్ళయ్యాక ఇదే ముక్క మా అత్తగారితో చెప్తే ఎందుకు తెలీదు, తెలుస్తుంది, మటన్కి చికెన్కి తేడా తెలియకుండా ఎవరైనా ఉంటారా అని అడిగారు. కానీ నిజానికి అయితే కనుక నేనున్నానండి. నాకు నిజంగానే పెళ్ళయ్యే వరకు కూడా మటన్కి చికెన్కి తేడా తెలీదు. ఇంకా ఈ ఫ్యామిలీలోకి వచ్చాక నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఇప్పుడు నాకు డిఫరెన్సెస్ తెలుస్తుంది. మటన్కి అయితే వీరాభిమాని అయిపోయాను అనుకోండి.